ప్రైజ్ ది లార్డ్ అందరికీ. జనవరి నెల 21వ తేదీ అలసిన వాణిని ఓరడించు మాటలు చదువుతున్నాను. ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న వాళ్ళని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఏలాగు శరీరం ఏకమైనను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో అలాగే క్రీస్తు ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ఆదాము యొక్క అవిధేయతను బట్టి పాపము ప్రవేశించుట వలన అతడు తనకు మరియు సర్వమానవాళికి ఎంతో నష్టమును తెచ్చెను. ఇప్పుడు అదంతయు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా సమకూర్చబడుచున్నది. ఈ గొప్ప సమకూర్పు కార్యములో ఎలాగూ శరీరములోని అవయవములన్నీ శిరస్సు యొక్క ఉద్దేశములు, ప్రణాళికలు మరియు కోరికలన్నీ నెరవేర్చుటకు సహాయపడునో అలాగే మనము ఆయనకు జతపనివారముగా ఉండవలెనని దేవుడు కోరుచున్నాడు. అందుచేతనే మనము క్రీస్తు యొక్క శరీరముగా పిలువబడుచున్నాము. దేవుడు తన కుమారుని హెచ్చించెను మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తంపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు. మరొక విధముగా చెప్పవలెననినా సంఘము క్రీస్తు యొక్క సంపూర్ణతచే నిండి ఉండవలెను గనుక అది క్రీస్తు యొక్క శరీరమని పిలువబడుచున్నది. తిరిగి జన్మించని వారు ఎన్నో పుస్తకములు చదివి ఎన్నో వర్తమానములను వినినను ఈ మర్మమును వారు ఎంత మాత్రమును గ్రహించలేరు. ఆత్మీయ విషయములను అర్థం చేసుకున్నటకు ఆత్మీయ జ్ఞానము అవసరము గనుక మానవ జ్ఞానముతో క్రీస్తు శరీరం యొక్క పరలోక మర్మమును గ్రహించలేరు. ఒక వడ్రంగమంతటిని గురించి, ఒక కంసాలి బంగారమును గురించి, ఒక కమ్మరి ఇనుమును గురించి మరియు రైతు వ్యవసాయమును గురించి ఎరుగును. ఈ విషయములన్నిటికీ మనకు మానవ జ్ఞానము కావలెను. అదే విధముగా దైవిక విషయములను గ్రహించుటకు మనకు దైవిక జ్ఞానము కావలెను. ఈ దైవిక జ్ఞానమును ఎట్లు పొందగలము? క్రీస్తు మనకు జ్ఞానము ఆయను అని వ్రాయబడి ఉన్నది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. జీవము గల యేసు క్రీస్తు ప్రభు మనలో నివసించుటయే మనకు జ్ఞానము. బైబిల్ జ్ఞానమును నీవు జ్ఞానమని తలంచకూడదు. అనేక మంది బైబిల్ సత్యములను కంఠస్థము చేసి నేర్చుకొందురు, అయినను వారికి దైవిక సత్యములు తెలియవు. దీనిని మరొకసారి నన్ను చెప్పనిమ్ము. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము నీలో ప్రవహించితేనే తప్ప క్రీస్తు శరీరం యొక్క మర్మమును ఎంత మాత్రము నీవు తెలుసుకొనలేవు. కొన్ని సమయములలో జీవము లేని పిల్లలు పుట్టుదురు. శరీరం ఉండును కానీ దానిలో జీవము ఉండదు. జీవము లేని శరీరము నిష్ప్రయోజనము, అది కేవలము పాతి పెట్టుటకే తగును. నీవు ఒకవేళ ఒక వ్యక్తిని చాలా ప్రేమించుచున్నను జీవము లేని శరీరమును నీవు ఎంతమాత్రమును ఉంచుకొనవు. అది ఉపయోగం ఉండదు గనుక దానిని పాతిపెట్టవలెను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో రక్షింపబడిన దేవుని పిల్లలు క్రీస్తు యొక్క శరీరము అని పిలువబడుచున్నారు. అనగా వారు క్రీస్తు యొక్క జీవమును పొందిరి అని అర్థం. కావున ప్రాముఖ్యముగా నిత్యజీవ వరమును పొందినవారు క్రీస్తు శరీరం యొక్క అవయవములగుదురు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.